మీటింగ్ తర్వాత మీకు పాఠాలు చెప్పడానికి ఇంతమందిని అరేంజ్ చేసినటువంటి హెడ్ మాస్టర్కి, అలాగే స్వచ్ఛందంగా వచ్చినటువంటి విద్యామిత్ర వాళ్ళకి నా ఉదయపూర్వక నమస్కారాలు. మరి ఇంతమంది రావడం, మిమ్మల్ని ప్రతి స్కైలో ఉన్న వాళ్ళ గ్రూప్ గాను, మౌంటైన్లో ఉన్న వాళ్ళ గ్రూప్ గాను, అలాగే స్ట్రీమ్లో ఉన్న వాళ్ళని కూడా గ్రూప్ కింద డివైడ్ చేసి దేనికి అది వేరే వేరే విధంగా పాఠాలు చెప్పడానికి చక్కగా ఇంచుమించు 6-7 మంది వచ్చారు. అసలు నాకు తెలిసి జిల్లాలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంతమంది విద్యామిత్ర అటెండ్ అయినటువంటి పాఠశాల మన గుమ్మదొడ్డి ఎలిమెంటరీ స్కూల్ అని నాకు చాలా గర్వం ఉంది. అలాగే ఇంతమంది ఎక్కడ కూడా అటెండ్ కారని నేను అనుకుంటున్నాను. సో మీ అందరికి కూడా వన్స్ అగైన్ చాలా సంతోషం అమ్మా, అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ఏదైతే దేనితో ఈ పాఠశాలకు వచ్చారో, విద్యార్థిని దేని గురించి అయితే కలెక్టర్ మేడం ఈ కార్యక్రమాన్ని చేపట్టారో, ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడాను రివిజన్ లేకపోతే మర్చిపోవడానికి అవకాశం ఇస్తుంటుంది. ఖచ్చితంగా రివిజన్ చేసేటువంటి ఖచ్చితంగా అవన్నీ కూడా గుర్తుండడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ స్కై పిల్లలు, మౌంటైన్ పిల్లలు, స్కై పిల్లలు అందరూ ఉన్నా కూడాను అందరికీ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంచుమించుగా 50 రోజులు ఎంతో మనకి వేసవి సెలవులకి వచ్చింది. ఈ వేసవి సెలవులో ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే అన్ని పక్కన పడేసేసి మనకు సంబంధించినటువంటి పుస్తకాలు కానీ పెన్నులు కానీ ఏమి పక్కన పడేసేసి మనం ఏదైతే చేయాలన్నా ఎంజాయ్ చేస్తాం. ఓకే, రైట్. మరి అదే పనిగా మనం పని చేస్తే ఖచ్చితంగా పంచుకోవడానికి అవకాశం ఉంది. మేమైనా అంతే, ఎవరైనా అంతే. కాబట్టి మీ పాఠశాల పిల్లలు సెలవుల ముందు ఏ విధంగా అయితే ఉన్నారో సెలవుల తర్వాత కూడా ఆ విధంగానే ఇంకా మంచి పొజిషన్ కావాలనే ఉద్దేశంతోనే మెయిన్ ఈ కార్యక్రమం అనేది విద్యామిత్ర కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. సో దీనికి మీ అందరూ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో మీ అందరూ తెలుసు కాబట్టి వాటికన్నా ఎక్కువ వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, అలాగే విద్యార్థులందరూ కూడా ఎంతమంది వచ్చారు ప్రతిరోజు కూడా ఇంతమంది ఎంతకన్నా ఎక్కువ మంది వచ్చే విధంగా మీ ప్రయత్నం చేయాలని, అలాగే మీకు ఏమైనా పిల్లలందరూ కూడా మీ చుట్టుపక్కల ఉంటారు కాబట్టి డౌట్స్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తే మీ ఇంటి దగ్గర కూడా చెప్పడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని, తద్వారా మీరు కూడా మంచి లబ్ధి అంటే ఇక్కడ గవర్నమెంట్ పరంగా మా పరంగానే ఏమీ రాకపోయినా సబ్జెక్ట్ పరంగా మీకు ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే పై చదువులు చదువుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎంతో కొంత మీరు విద్యా ప్రమాణాలు మీరు కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా మీరందరూ కూడా సరైన రీతిలో విద్యార్థులకు విద్యను అందించి మరి మన గోకవరం మండలంలో నెంబర్ 1 పాఠశాలగా గుమ్మలదొడ్డి మెయిన్ స్కూల్ని తీర్చిదిద్దడానికి మీరందరూ కృషి చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ సూచనలు, సలహాలు మేము తీసుకొని మన పాఠశాలని నెంబర్ 1 పాఠశాలగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా పిల్లలు స్టార్టింగ్ కాబట్టి ఇది కొద్దిమందే వచ్చారు సార్, ఇంకా పెరుగుతారు. మేము టీచర్స్తో ఫోన్లు చేస్తున్నామండి, వాళ్ళకి మెసేజ్ పెట్టాం. వాళ్ళు మాకు అర్థం అవ్వక మేము పంపించలేకపోయామన్నారు. రేపటి నుంచి ఇంకా పిల్లలు ఎందుకంటే ఎక్కువ వస్తారని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.